Hey guys, welcome to my channel Vindhya Santosh. సో టైటిల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది, దిస్ ఈజ్ అవర్ డే 3 ఇన్ గోవా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇవాళ మేము ఫస్ట్ ప్యారా రోడ్ వెళ్ళాము పిక్చర్స్కి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ ఇన్ గోవా అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, డియర్ జిందగీ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ చపోరా ఫోర్ట్కి వెళ్ళాము. మేము అరౌండ్ 11 to 11:30కి అట్లా వెళ్ళినాం. ఆ టైంకి ఇంకా ఫుల్ హ్యూమిడ్గా ఉండింది. ఇది ఫోర్ట్స్ కానీ బీచెస్ కానీ ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి గాయస్. పైనుంచి వ్యూ చాలా బాగుంది ఫోర్ట్ నుంచి, బట్ ఈవినింగ్ టైం అయితే ఇట్స్ బెస్ట్. అండ్ ఆ తర్వాత రూమ్కి వెళ్ళేసరికి 1 అలా అయింది. 2కి లంచ్కి వెళ్తాం అని చెప్పేసి రూమ్లోనే ఫుల్ చిల్లయ్యామన్నమాట. ఇంకా మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంక ఇట్స్ నెవర్ ఎండింగ్. ఆంధ్ర రుచులని చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో. ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది గాయస్. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నార్త్ గోవా వస్తే ఇక్కడికి దగ్గరికి మీరు రూమ్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినండి, యు ఆర్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్. అండ్ దెన్ అక్కడి నుంచి మేము అరంబోల్ బీచ్కి వెళ్ళాము. కొంచెం క్రౌడెడ్గా ఉండింది బట్ బీచ్ మాత్రం చాలా బాగుంది. గోవాలో ఇంకా చాలా పీస్ఫుల్ బీచెస్ ఉన్నాయి, లెస్ క్రౌడెడ్వి. అండ్ ఇవి స్కిప్ చేసి అక్కడికి వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నేను మోనా ఇద్దరం కలిసి బ్రేడ్ వేయించుకున్నాం అనమాట. తన డ్రెస్కి తగ్గట్టుగా తను, నా డ్రెస్కి తగ్గట్టుగా నేను. అండ్ కాసేపు అరంబోల్లో అలా ఎంజాయ్ చేసి దెన్ వేరే బీచ్కి వెళ్ళామన్నమాట. వేరే బీచ్కి అని చెప్పాను కదా గాయస్, ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయ్యాము. అది నేమ్ వచ్చేసి అశ్వం బీచ్. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి సన్సెట్ కూడా ఉండింది. ఐ విల్ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ బీచ్ టు ఎవ్రీ వన్. జస్ట్ విజిట్ ఇఫ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ గాయస్. ఎంత బాగుందంటే అంత బాగుంది, వెరీ పీస్ఫుల్. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బిగ్ డాడీ కెసినోకి వెళ్తున్నాము. కెసినో టికెట్ ప్రైస్ డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి. మనం తీసుకునే టికెట్ బట్టి మనకి ఒక ట్యాగ్ ఇస్తారు. సో ఆ ట్యాగ్తోనే మనం కెసినో లోపల ఏమేమి యాక్సెస్ చేయొచ్చు అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మనకి ఏంటంటే సృజన్ ఇచ్చాడు, పాసెస్ అరేంజ్ చేశాడనమాట. సో మాకు ఫ్రీగానే వచ్చాయి టికెట్స్. కెసినో లోపల చాలా అమౌంట్తో ఆడతారంట. కొంతమంది ల్యాక్స్లో, కొంతమంది క్రోర్స్లో ఆడతారంట. అండ్ ఓవరాల్ వచ్చేసి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటిది. అండ్ మనకి కెసినోలో పాసెస్తో పాటు మనకి ఫ్రీ బఫే కూడా ఉంటుంది. ఇట్స్ లైక్ బిలో యావరేజ్ అనమాట, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అండ్ ఇక్కడ ఫ్రీ డ్రింక్స్ ఉంటాయి. డ్రింక్ చేసే వాళ్ళకి ఇక్కడ బాగానే ఉంటుంది. అండ్ గోవాకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి ఒక్కసారైనా రండి, లైక్ ట్రై చేయండి. హే గాయ్స్, దట్స్ హౌ అవర్ డే ఎండ్స్ హియర్. సో మీకు వీడియో నచ్చింది అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నా. వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూసారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో
Bye bye guys, until the next video.